హాయ్ అండి, అందరికీ నమస్కారం. హరిత అసలు ఎవరు అంటే శారీరకంగా మానసికంగా రెండు విధాల ఎవరూ పడలేనని బాధలు పడింది. తను అన్నం తినాలంటే అనుభవించిన కష్టం మామూలు కాదు. ఒక్క ముద్ద తినాలంటే పక్కన వామిటింగ్కి ఒక గిన్నె ఉండాల్సిందే. ఎందుకంటే అది ఎప్పుడు బయటికి వస్తుందో వెళ్ళిపోతుందో తెలీదు. అలాగే నీళ్ళు ఒక గ్లాసు కూడా తాగలేనంటే ఆలోచించాలి. ఎందుకంటే ఆ వాటర్ యూరిన్ రూపంలో బయటకి వెళ్ళలేదు. డయాలసిస్ ద్వారానే బయటకు తీసేయాల్సి వస్తుంది. ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి. తన కథ వింటే కన్నీళ్ళు ఆగవు. ముందు ముందు వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను తన కథ. అసలు ఈ వీడియో చేసేది ఎవరు అంటే నేను తన చిన్ననాటి ఫ్రెండ్ని. తను పడే కష్టాన్ని బాధను దగ్గర నుండి చూసిన దాన్ని కాబట్టి హరిత పడే బాధ, హరిత ధైర్యం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. వాళ్ళ అమ్మ నాన్న తను అనుభవించిన కష్టం చూసి వాళ్ళకు ఏమన్నా చేయాలి, ఏమన్నా హరితను అడిగితే సరే ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నానంటే తను ఒప్పుకుంది. వేరే వాళ్ళు చాలామంది అడిగారు కానీ నేను ఒప్పుకోలేదు. వీటీవీ వాళ్ళందరూ అడిగారు నా కథ చెప్తానని, కానీ నేను ఎవరికి ఒప్పుకోలేదు. నీకు ఒప్పుకుంటున్నాను ఎందుకంటే నా కష్టం నీకు తెలుసు కాబట్టి అని అంది. అందుకని చెప్పి ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే మీరు చేసే కామెంట్స్ కానీ, లైక్స్ కానీ, షేర్ కానీ ఇంకా తనలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పెంచుతాయండి. తను ఈ ఛానల్ ద్వారా తన జీవితంలో కొద్దిగానైనా సంతోషం చూడగలుగుతుంది. నాకు అది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఒక ఫ్రెండ్లా. అంటే తనకేం చేయలేము, ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేము, తన లైఫ్లో ఎలాంటి సంతోషం లేదు కాబట్టి దీని ద్వారా అయినా తను సంతోషంగా ఉంటుంది అని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తను చేసే ఈ పోరాటం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తను చేసే పోరాటం 10 మందికి తెలిసి తను 10 మంది గుండెల్లో నిలిచిపోవాలనేదే మా పోరాటం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.